సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిత్య నిలువుగా పడటాన్ని ఏమని పిలుస్తారంటే జనిత్ అని పిలవడం జరుగుతుంది. ఈ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. ఇంకొకటి ఏం చెప్పారంటే అక్కడే మీకు ఇమేజ్ చేసినప్పుడు జూన్ 21 అని చెప్పాం కదా. ఇక జూన్ 21న ఉత్తరార్ధ గోళంలో, ఏ గోళంలో, నార్త్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధ గోళంలో పగటి కాలం అనేది, సుదీర్ఘ పగటి కాలం అనేది కొనసాగుతుంది. ఎంత పగటి కాలం అంటే 22 అవర్స్ ఆర్ 24 అవర్స్, 22 లేదా 24 గంటలు పగటి కాలం ఉంటుంది అనే విషయాన్ని కూడా మీకు నేను చెప్పాను. 22 అవర్స్ ఆర్ 24 అవర్స్ డే టైం అనేది కొనసాగుతుంది. అందువల్లే ఈ యొక్క నార్వే దేశాన్ని, అంటే ఉత్తరార్ధగోళంలో పర్టికులర్గా ఎక్కడండి, ఉత్తరార్ధగోళంలో నార్వే దేశంలో 22 గంటలు పగటి కాలం ఉంటుంది. పగటి కాలం వచ్చేసి ఎంత ఉంటుందంటే 22 అవర్స్ పగటి కాలం అనేది ఉంటుంది. అందువల్ల నార్వే దేశాన్ని ఏమంటారంటే మిడ్ నైట్ ఆఫ్ ద సన్ అని, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అంటారు. మిడ్ నైట్ ఆఫ్ ద సన్, మిడ్ నైట్ ఆఫ్ ద సన్ అని, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని పిలవడం జరుగుతుంది. మిడ్ నైట్ ఆఫ్ ద సన్ అని, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అంటారు. ఈ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. జూన్ 21వ తారీఖున కర్కట రేఖపై, జూన్ 21వ తారీఖున కర్కట రేఖపై సూర్యకిరణాలు, కర్కట రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ కర్కట రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడతాయి. అంటే సూర్యరశ్మి వచ్చేసి సూర్యుడు నడినెత్తిపై వస్తాడు. జూన్ 21వ తారీఖున సూర్యుడు నడనెత్తి మీదకి వస్తాడు కర్కట రేఖపై జూన్ 21. అందువల్ల ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అంటే 22 గంటలు పగటి కాలం ఉంటుంది ఇక నార్వే దేశంలో అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 22వ తారీఖున వచ్చేసి డిసెంబర్ 22, ఇది పగటి కాలం ఎక్కువగా ఉంటుందండి. 22 గంటలు పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ 22 వచ్చేసి మరి ఇది ఎలా ఉంటుంది సార్ అంటే పగటి కాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే షార్టెస్ట్ డే టైం, పగటి కాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుంది, పగటి కాలం అనేది తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పగటి కాలం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, పగటి కాలం చాలా తక్కువ. ఇది ఉత్తరార్ధగోళానికి సంబంధించి. మరి అదే దక్షిణార్ధగోళానికి సంబంధించిన విషయాలు కూడా మీతోటి నేను డిస్కషన్ చేశాను. ఇక దక్షిణార్ధగోళంలో వచ్చేసి ఎలా ఉంటుంది సార్ అంటే దక్షిణార్ధగోళంలో సదరన్ హెమిస్ఫియర్లో ఇక జూన్ 21 వచ్చేసి జూన్ 21 ఉల్టా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉల్టా ఉంటుంది. జూన్ 21వ తారీఖున పగటి కాలం చాలా తక్కువగా ఉంటుంది. పగటి కాలం అంటే షార్టెస్ట్ డే టైం అనమాట. పగటి కాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. షార్టెస్ట్ డే టైం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. షార్టెస్ట్ డే టైం అండి. ఓకే, అదే డిసెంబర్ 22వ తారీఖున, డిసెంబర్ 22న ఈ యొక్క దక్షిణార్ధగోళంలో డే టైం, పగలి కాలం ఎక్కువగా ఉంటుంది. డే టైం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పగటి కాలం ఎక్కువగా ఉంటుంది.